కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు కాపీ ఆలోచనలతో పథకాలు తీసుకొచ్చారని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించారని, విద్యుత్ అడిగితే రైతులను కాల్చి చెప్పిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం, దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా 62% మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను పరిశ్రమలు తెచ్చాను, ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను, ఎంతో ప్రగతి సాధించాం అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం, ఆ భూములు, వాటికి సంబంధించినటువంటి ఆదాయం, దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా 62% మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని ద్వారా ఉంది. అటువంటి అన్నదాతల్ని వెతలకు గురి చేస్తూ, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే, ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ఆత్మహత్యలకు రైతులు పాల్పడితే వాళ్ళని ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను తొక్కి పెడతాడు. కారణం ఏమిటంటే, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అంటే ప్రతిపక్షాలు కానీ ఇంకా మిగతా ప్రజల దృష్టిలో, ఈ సమాజం దృష్టిలో చంద్రబాబు